హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్లో మనకి అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, అట్లే మిడిల్ చెస్ట్, ఆ 3 చెస్ట్ వర్కౌట్స్కి మనం హోమ్ వర్కౌట్ చేద్దాం వితౌట్ ఎనీ డంబెల్స్ లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాం. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలని, అంటే ఏ వర్కౌట్ మీద వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే మ్యాట్ వేసేద్దాం. మనకి ఏ వర్కౌట్కైనా ముందుగా కావాల్సింది వామప్ కావాలి. వామప్ ఉంటేనే మనకి ఏదైనా అంటే మజిల్ కొత్తగా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. అంటే బిగినర్స్కి అనమాట. వాళ్ళు చేయక వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి మజిల్ పట్టుకోపోతుంది. అందుకే వామప్ చేస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సరే, మరి ఇంకా వామప్తో స్టార్ట్ చేద్దాం. నార్మల్ వామప్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి ఏం లేదు, ఈజీగా చేయొచ్చు. ఇట్లా నార్మల్గా చేసుకోండి, ఒక 5 అట్లా చేసుకోండి, ఎందుకంటే ఈజీ ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం రెగ్యులర్ పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. ఆ పుషప్స్ అంతా చెస్ట్ మీద మొత్తం వర్క్ అవుతుంది. అవి వచ్చేసి ఒక 3 సెట్స్ చేద్దాం, 15 రెప్స్ చేద్దాం. బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఏ పొజిషన్ చేయాలి చూపిస్తా. ఫస్ట్ బాడీ అనేది స్ట్రైట్గా పెట్టాలి, వెనకలా బ్యాక్ కూడా స్ట్రైట్ ఉండాలి. ఇలా అనమాట. ఇది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. బిగినర్స్ కొంచెం కష్టం కాబట్టి, కానీ కొంచెం ట్రై చేస్తే ఈజీ అబ్బా. కొంచెం గ్యాప్ తీసుకోవాలంటే బ్రీత్ గ్యాప్ తీసుకోండి. ఇలా ఒక 15 రెప్స్ చేయాలి, 3 సెట్స్ చేయాలి. ఆ నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డైమండ్ పుషప్స్ చేద్దాం. డైమండ్ పుషప్స్ వచ్చేసి ఇక్కడ ఈ లైన్ ఉందిగా, ఇట్లా ఈ చెస్ట్ మధ్య ఇట్లా లైన్ ఫామ్ అయింది. డైమండ్ పుషప్స్ వల్ల కొంచెం చెస్ట్ కొంచెం పంప్ అయినట్లు కనపడుతుంది. సరే, మరి ఇంకా చేద్దాం. అవి కూడా 3 సెట్స్ 15 రెప్స్ చేయాలి. డైమండ్ పుషప్స్ నార్మల్ పుషప్స్ కంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సరే, మరి డైమండ్ పుషప్స్కి పొజిషన్ ఎట్లా ఉండాలి చూద్దాం. హ్యాండ్స్ అనేది ఇట్లా దగ్గరకు ఉండాలన్నమాట. దగ్గర పెట్టేసి ఆ బాడీ ఫుల్ స్ట్రైట్ పెట్టాలి. ఇలా ముందుకు చూడండి, కనిపిస్తుంది కదా చెస్ట్ అనేది ఎట్లా కనిపిద్దు. సరే, మరి ఇవి కూడా 15 రెప్స్ చేద్దాం. ఓకే, మరి స్టార్ట్. చూడొచ్చు చెస్ట్ ఎలా పంప్ అయిందో. అంటే బిగినర్స్కి అప్పుడే రాదు, కొంచెం ట్రై చేస్తే వస్తుంది. నాకు కూడా స్టార్టింగ్లో అసలు రాలేదు. నేను కూడా ట్రై చేస్తుంటే వచ్చేసింది. ఈజీ ఉంటుంది అబ్బా. కొంచెం స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, చేస్తే మాత్రం ఈజీయే. ఇప్పుడు మనం చేసిన పుషప్ వచ్చేసి డైమండ్ పుషప్. ఇంకా ఇంక్లైన్ పుషప్ చేద్దాం. ఇంక్లైన్కి మనకి చైర్ సపోర్ట్ కావాలి. చైర్ అనే కాదు, ఏదో ఒక తీసుకోండి, కొంచెం హైట్ ఉన్నది, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇది కూడా సేమ్ అబ్బా. 15 రెప్స్ 3 సెట్స్. కొంచెం సెట్కి మధ్య ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మజిల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలాగే వే ప్రోటీన్ తీసుకోవచ్చు. కొంచెం ఇలాంటి వర్కౌట్స్ చేసిన తర్వాత తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే తెలుసుగా ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అనేది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సరే, మరి స్టార్ట్ చేద్దాం. ఇది కూడా సేమ్ పొజిషన్, ఇలా పెట్టాలి, బాడీ స్ట్రైట్ ఉండాలి, మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మజిల్ అండ్ బ్రెయిన్ రెండు కాన్సన్ట్రేట్ అవ్వాలి. అంటే బ్రెయిన్తో కంట్రోల్ చేస్తాడు అంటాంగా. అయ్యో, సరే, దాంతో ఏమని మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం.
చెస్ట్ వర్కౌట్ మనకి ట్రైసెప్ మీద కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇలా హ్యాండ్స్ ముందుకు వెళ్ళేటప్పుడు ట్రైసెప్ మీద ప్రెషర్ మొత్తం పడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇంక్లైన్ చేసినాం, సేమ్ ఇదే సెట్తో డిక్లైన్ చేద్దాం. అది కూడా ఈజీ అబ్బా. ఏమంటే కొంచెం సెట్కి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, అప్పుడే ఈజీగా చేయొచ్చు. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేట్ అవుతుంది. ఇక ఊరికే వీడియోస్ చేస్తే నాకు కూడా ఏం యూజ్ ఉంటుంది. సరే మరి డిక్లైన్ చేద్దాం. ఆ డిక్లైన్ పుషప్ వచ్చేసి మనకి లోవర్ చెస్ట్కి ఇందాక మనం చేసినాం కదా, ఇంక్లైన్ పుషప్ చేసినాం, అది లోవర్ చెస్ట్ పనికి వస్తుంది. ఎప్పుడు డిక్లైన్ పుషప్ అప్పర్ చెస్ట్కి యూజ్ అవుతుంది. అది కూడా సేమ్ 3x15, 3 sets 15 reps చేద్దాం పదండి. ఏదో ఒక చైర్ ఆర్ స్టూల్ తీసుకోండి గైస్. ఇలా అయితే చేయండి, బాడీ అన్ని స్ట్రైట్ ఉండాలి, ఇలా ఉండాలి. సరే మరి స్టార్ట్ చేద్దాం. చూడండి, ట్రైసెప్ మీద కూడా వర్క్ అవుతుంది. బాడీ కండిషన్ ఇట్లా ఉంది మంది. బాడీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొంచెం ఇప్పుడు కట్ మీద ఉన్న బల్కింగ్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఒక 10 days పడుతుంది. బల్కింగ్ సిరీస్లో ఏ డేట్ తీసుకుంటున్నా, అంటే ఏ ఫుడ్ తీసుకుంటున్నా, ఏ వే ప్రోటీన్ తీసుకుంటున్నా, అవన్నీ మీకు క్లియర్గా ఒక వీడియో చేసి పెడతా. అంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక వర్కౌట్ అయితే చూపిస్తా, అది ఈజీ ఉంటుంది, కానీ వర్కౌట్ మధ్యలో ఒక గ్యాప్ తీసుకోవాలి. అదేంటంటే వైడ్ పుషప్స్. వైడ్ పుషప్స్ వల్ల మనకి ఇట్లా షోల్డర్ మీద కూడా కొంచెం ప్రెషర్ పడుతుంది, కానీ 70 to 80% మనకి చెస్ట్ మీదే పడుతుంది. హ్యాండ్స్ కొంచెం వైడ్ పెట్టాలి, ఇలా ఉండాలి. బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి, అప్పుడే మనకి ఆ వర్కౌట్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఇలా చేయాలి. సెట్కి మధ్యలో ఒక 2 or 3 minutes గ్యాప్ ఇవ్వండి, అప్పుడే మజిల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. తర్వాత ఈరోజు మనం చెస్ట్ వర్కౌట్ చేసినాం. తర్వాత టుమారో షోల్డర్ వర్కౌట్ లేకపోతే హాఫ్స్ వర్కౌట్ చేస్తా. ఇంకా ఎలాంటి వర్కౌట్ చేయాలో మీరు చెప్పండి. మీరు చెప్పడం వల్ల అంటే ఈ వర్కౌట్ చేస్తే వీళ్ళకి యూజ్ అవుతుంది అనుకొని ఆ వర్కౌట్ చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్కౌట్ తర్వాత మన బాడీ కండిషన్ ఎట్లుంది అంటే ఇంకా చేయొచ్చు. వీడియో అనేది లెంతీగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, ఎక్కువ చెప్తా. ఓకే గైస్, మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం బాడీని ఫ్లెక్స్ చేయాలి, ఎందుకంటే వర్కౌట్ తర్వాత బాడీని ఫ్లెక్స్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. చూడండి చెస్ట్ ఎలా పంప్ అయిందో. ఇలా ఉంది ఈరోజు కండిషన్, బాడీ కండిషన్. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మస్కులర్గా చెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నేను చెప్పిన వర్కౌట్స్ అయింది కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్ సెట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ కనపడతాయి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇంకా ఎలాంటి వే ప్రోటీన్ తీసుకోవాలి అనేది మొత్తం క్లారిటీ చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. అట్లే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే మరి బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.